అమెరికాలోని వర్జీనియాలో 10వ తరగతి చదువుతున్న అర్జున్ పరుచూరికి చిన్ననాటి నుంచే పలువురికి సేవ చేయాలనే తపన ఉండేది. ఈ నేపథ్యంలో జన్మభూమిపై మమకారంతో తన నాయనమ్మ స్వస్థలమైన పెనమలూరులో తన వంతుగా సేవలందించాలని భావించి, ముఖ్యంగా వైద్య విషయాలపై అక్కడ ఉన్న తన తోటి విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాలంటూ నిర్ణయించుకున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా తోడ్పాటుతో ఆగస్టు 13వ తేదీన అర్జున్ పరుచూరి పెనమలూరులోని జెడ్పీ హై స్కూల్లోని సిపిఆర్, మానసిక ఆరోగ్యం, పోషకాహారం వంటి ముఖ్యమైన విషయాలపై శిక్షణా శిబిరాన్ని నిర్వహించి విద్యార్థులందరికీ స్వయంగా డెమో ఇచ్చి అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడే సిపిఆర్పై శిక్షణ ఇవ్వడంతో పాటు వారి చేత ప్రాక్టికల్గా కూడా చేయించి చూపించారు. అలాగే గంజాయి వంటి మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు వివరించి వాటికి దూరంగా ఉండడం మంచిదనే విషయాన్ని తెలియపరిచారు. ఆరోగ్యంపై సరైన అవగాహనతో ఉంటే ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చన్నారు. ఈ శిక్షణ శిబిరంలో అర్జున్తో పాటు ఆమె తల్లి డాక్టర్ నాగమల్లిక జాస్తి కూడా పాల్గొని సిపిఆర్ విధానాల గురించి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు, సందేహాలకు సరైన సమాధానాలు ఇవ్వడంలో సహాయం అందించారు. అలాగే డెమోలో కూడా సహకరించారు. తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఎండూరి, తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ఠాగూర్ మల్నేని, డాక్టర్ ఓకే మూర్తి ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కిలారు శివకుమార్, పెనమలూరు జెడ్పీ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు దుర్గా భవానీ తదితరులు కూడా ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు. పెనమలూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అర్జున్ పరుచూరి చేస్తున్న సేవలు ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ పద్మరాణి, ఎంఈఓ కనకమహాలక్ష్మి, పెనమలూరు ఎన్ఆర్ఐ స్థానిక ప్రతినిధి సుధీర్ పాలడుగు తదితరులు పాల్గొన్నారు. Gracias.